హాయ్ గైస్, ఓజీ మన పవన్ కళ్యాణ్ గారి మూవీ. ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. దేవర ఈ మూవీ అక్టోబర్ 10వ తేదీ అయితే రిలీజ్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఈ రెండు మూవీస్ లో ఒక మూవీకి పెద్ద మూవీ అయితే పోటీ అయితే ఇవ్వబోతుంది. అది కూడా ఒక తెలుగు మూవీ, పెద్ద స్టార్ హీరో మూవీ. అలాగే మన తెలుగులో రెండు పెద్ద మూవీస్ కి తమిళ రెండు పెద్ద మూవీస్ అయితే పోటీ అయితే ఇవ్వబోతున్నాయి. మరి మన తెలుగు మూవీస్ కి పోటీ ఇస్తున్న ఆ తమిళ మూవీస్ ఏవి? ఓజీ, దేవర ఈ రెండు మూవీస్ లో ఒక మూవీకి పోటీ ఇవ్వబోతున్న ఆ తెలుగు మూవీ ఏది? ఆ స్టార్ హీరో ఎవరు అనేది మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ దాకా చూడండి, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఒక్క నిమిషం, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే, కొత్తగా వచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఎప్పుడు కూడా మంచి కంటెంట్ ఇవ్వడానికి కష్టపడుతూనే ఉంటాం. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈ మూవీకి మన తెలుగు రెండు రాష్ట్రాల్లో హైప్ ఎలా ఉందో తెలిసిందే. ఈ మూవీ నుంచి గ్లిమ్స్ వీడియో వచ్చాక, ఆ కంటెంట్ చూశాక ఇండియా వైడ్ గా బీభత్సమైన హైప్ అయితే పెరిగిపోయింది. ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవబోతుంది. ఈ విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీకి కాంపిటీషన్ గా తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ గారి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ రాబోతుంది. ఈ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ అవబోతుంది. ఈ మూవీకి ఆ మూవీకి మధ్యలో 23 రోజులు గ్యాప్ అయితే ఉంది. సో దీన్ని పోటీ అనలేం, ఎందుకంటే ఆ మూవీకి ఈ మూవీకి మధ్యలో చాలా గ్యాప్ అయితే ఉంది. కాబట్టి రెండు మూవీస్ లో ఏ మూవీకి రిస్క్ అయితే లేదు. సౌత్ స్టేట్స్ లో రెండు మూవీస్ మంచిగా పర్ఫార్మ్ అయితే చేస్తాయి. కానీ హిందీలో విజయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మూవీస్ ఫస్ట్ టైం హిందీలో అయితే రిలీజ్ అవబోతున్నాయి. హిందీలో ఓజీ మూవీ మంచిగా పర్ఫార్మ్ అయితే చేస్తుంది, ఎందుకంటే బీభత్సమైన హైప్ ఉంది. అలాగే కంటెంట్ కూడా చూసాం, కంటెంట్ కూడా చాలా బాగుంది. విజయ్ గారు మూవీ నుంచి ఏ కంటెంట్ రాలేదు, కానీ పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. పోస్టర్స్ చూస్తే ఓల్డ్ క్యారెక్టర్ ది లుక్ అయితే చాలా బాగుంది, కానీ యంగ్ క్యారెక్టర్ ది అసలు ఏం బాగలేదు, వరెస్ట్ గా అయితే ఉంది. మూవీలో కూడా విఎఫ్ఎక్స్, సిజిఐ ఇలాగే ఉంటే మూవీ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దేవరా ఈ మూవీ ఏప్రిల్ 5నే రిలీజ్ అయి ఉండాలి, కానీ షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం వల్ల ఏప్రిల్ 5 నుంచి పోస్ట్ పోన్ అయితే చేసుకున్నారు. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ కూడా ఉంది. విలంగా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ గారికి దేవర మూవీ సెట్ లోనే కాలుకి ఇంజరీ అయితే అయింది. సైఫ్ అలీ ఖాన్ గారిని షూట్ చేయాల్సింది చాలా అయితే ఉంది. ఆయన రెస్ట్ తీసుకోవాలి, కాలు పూర్తిగా బాగవ్వాలి, షూటింగ్ లోకి జాయిన్ అవ్వాలంటే చాలా టైం అయితే పడుతుంది. సో ఇవన్నీ ఆలోచించి మూవీని ఏప్రిల్ 5 నుంచి పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు ఈ మూవీని అక్టోబర్ 10వ తేదీ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీకి తమిళ ఇండస్ట్రీ కింగ్ అయిన రజనీకాంత్ గారు మూవీ పోటీ అయితే ఇవ్వబోతుంది. ఆ మూవీ పేరు వేటయ్యాం. ఈ మూవీ అక్టోబర్ లో రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు, కానీ డేట్ నైతే ఇంకా రివీల్ అయితే చేయలేదు. అక్టోబర్ మంత్ ఎండ్ లో రిలీజ్ అయితే ఏ మూవీకి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ దేవరం మూవీ అప్పుడే రిలీజ్ చేస్తే రెండు మూవీస్ పోటీ పడితే ఏ మూవీకి లాస్ ఉంటుంది. దేవరం మూవీ నుంచి కంటెంట్ అయితే వచ్చింది. గ్లిమ్స్ వీడియో వేరే రేంజ్ లో అయితే ఉంది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ కానీ, ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ షార్ట్స్ కానీ వేరే లెవెల్ అయితే ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ గారు డీజే టిల్లు సక్సెస్ ఈవెంట్ కి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారు ఇలాగైతే అన్నారు, మూవీ రావడం లేట్ కావచ్చు, కానీ మీరు కాలర్ ఎగరేసుకునేలా మూవీని తీసుకొస్తామని చెప్పారు. గ్లిమ్స్ వీడియో ఎన్టీఆర్ గారు చెప్పిన మాటలు వింటే మూవీ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. టెంపర్ మూవీ అప్పుడు కూడా ఇదే మాట చెప్పారు. అప్పుడు టెంపర్ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలుసు. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ తో దేవర మూవీకి చెప్పారు. ఇక మూవీ మీద ఏ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ రజనీకాంత్ గారు మూవీ నుంచి ఇప్పటి వరకు ఏ కంటెంట్ అయితే రాలేదు. సో ఆ మూవీ గురించి ఏం చెప్పలేం. కానీ ఆ మూవీ డైరెక్టర్ పై నాకు ఫుల్ నమ్మకం అయితే ఉంది. ఈ మూవీని డైరెక్షన్ చేసేది టీజీ జ్ఞానవేల్ గారు. ఆయన జై భీమ్ మూవీని ఎలా తీశారో నేను సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. మీలో చాలా మందికి జై భీమ్ మూవీ ఫేవరెట్ అయింది. సో ఆయన మీద కూడా నమ్మకం అయితే ఉంది. జైలర్ తో రజనీకాంత్ గారు మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. ఈసారి కూడా హిట్ కొడతారేమో చూడాలి. మరి ఓజీ, దేవర ఈ రెండు మూవీస్ లో ఒక మూవీకి, ఓజీకి లేదా దేవరాకి ఈ రెండు మూవీస్ లో ఒక మూవీకి ఇంకో పెద్ద తెలుగు సినిమా పోటీ ఇవ్వచ్చు అని చెప్పా కదా. అది ఏ మూవీ అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ. గేమ్ చేంజర్ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది దిల్ రాజు గారు కదా. దిల్ రాజు గారు మీడియాతో మాట్లాడుతూ ఇలాగైతే అన్నారు, గేమ్ చేంజర్ మూవీని సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని అన్నారు. నేను అప్పుడు అది నమ్మలేదు, ఎందుకంటే సెప్టెంబర్ అంటే ఓజీ, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు బాబాయ్ అబ్బాయి, వీళ్ళ రిలేషన్ గురించి మనందరికి తెలిసిందే. సో ఆ మూవీకి అయితే అడ్డమైతే రారు. సరే అక్టోబర్ అంటారా, అక్టోబర్ లో ఎన్టీఆర్ గారి దేవర మూవీ ఉంది. రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళ ఫ్రెండ్షిప్ కానీ, బాండింగ్ గురించి కానీ నేను సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. సో ఆ మూవీకి కూడా అడ్డం పడాలని అనుకోరు. సో సెప్టెంబర్ అక్టోబర్ అంటే జరగదులే అనుకున్నా. కానీ రీసెంట్ గా రామ్ చరణ్ గారు డాక్టర్ రేట్ అందుకున్నారు కదా. అక్కడ ఆ ఈవెంట్ లో మాట్లాడుతూ గేమ్ చేంజర్ మూవీని సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని అన్నారు. గేమ్ చేంజర్ సెప్టెంబర్లో ఆర్ ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ అక్టోబర్లో 5 లాంగ్వేజ్లో పడుతుంది.
గానే సెప్టెంబర్, అక్టోబర్‌లో రిలీజ్ చేస్తారంటారా? 'గేమ్ చేంజర్' మూవీకి తెలుగులో కలెక్షన్స్ ఎంత ఇంపార్టెంటో తమిళ్‌లో కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే శంకర్ గారు ఉన్నారు కాబట్టి. సెప్టెంబర్ ఫస్ట్‌లో అంటే విజయ్ గారి మూవీ ఉంది. సెప్టెంబర్ ఎండ్‌లో అంటే 'ఓజీ' మూవీ ఉంది. అక్టోబర్ ఫస్ట్‌లో అంటే 'దేవరా' మూవీ ఉంది. అక్టోబర్ ఎండ్‌లో అంటే రజనీకాంత్ గారి మూవీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో సెప్టెంబర్, అక్టోబర్‌లో రిలీజ్ చేయడం అంటే కష్టమేనని నేనైతే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ 4 మూవీస్‌లో ప్రతి మూవీకి కాంపిటీషన్ ఇచ్చే సత్తా 'గేమ్ చేంజర్' మూవీకైతే ఉంది. కానీ కలెక్షన్స్‌లో కొద్దిగా మూవీ లాస్ అవుతుంది కాంపిటీషన్‌లో దిగితే. ఆ మూవీ కంటే 'గేమ్ చేంజర్' మూవీనే ఎక్కువగా కలెక్షన్స్ చేయొచ్చు. కానీ సింగిల్‌గా రిలీజ్ అయితే ఆ మూవీ కలెక్షన్స్ కూడా ఈ మూవీకే వస్తాయి. ఎగ్జాంపుల్‌కి 'సలార్', 'డంకీ' మూవీస్‌ని తీసుకుందాం. 'డంకీ' కంటే 'సలార్' మూవీని ఎక్కువ కలెక్ట్ చేసింది. అదే 'డంకీ' మూవీ లేకపోతే హిందీలో 'సలార్' మూవీకి తిరగలేదు. సో ఎంతైనా కొద్దిగా 'డంకీ' మూవీ వల్ల 'సలార్' మూవీకి వచ్చే కలెక్షన్స్ అక్కడికి వెళ్ళిపోయాయని చెప్పొచ్చు. అది మరి కాంపిటీషన్‌కి, సింగిల్ రిలీజ్‌కి ఉండే తేడా. మరి 'గేమ్ చేంజర్' మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకో వీడియో చేయడానికి సపోర్ట్ అయితే దొరుకుతుంది. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అయితే పెట్టుకోండి. వీడియోని లాస్ట్ దాకా చూసినందుకు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.